గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు. ముఖ్య కార్యక్రమాల్లో శుభ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. 4వ రాశిలో ఉన్న బుధుడు వ్యాపారపరమైన లాభాలను కూడా ఇస్తారు. తృతీయంలో ఉన్న శుక్రుడు మహాలక్ష్మి కటాక్షాన్ని ప్రసాదిస్తాడు. సన్మార్గంలో ధైర్యంగా చేసే పనులు సంపదలను పెంచుతాయి. ధనధాన్యాది లాభాలుంటాయి. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే శుభాలు జరుగుతాయి. పెట్టుబడులు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన కృషి అదృష్టాన్ని ఇస్తుంది. తోటివారి నుండి తగిన ప్రోత్సాహం పొందుతారు. సమయస్ఫూర్తితో పనిచేసి మెప్పు పొందుతారు. మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా సుస్థిరత ఏర్పడుతుంది. భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకం లేకుండా జీవితం ముందుకు సాగుతుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే మంచి జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వాలి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. మేలు చేయబోతే కీడు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనుల్లోనే మీరు నిమగ్నం కావాలి. ఒక పని చేతిదాకా వచ్చి ఆగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ఆ పనిలో విజయం కూడా దక్కుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? సింహరాశి వారు నవగ్రహాలని దర్శించాలి, ఈశ్వరుణ్ణి దర్శించాలి. ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం అగ్నికి అర్పించాలి.